సల్కాపురం గ్రామంలో శ్రావణి ఐ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరాల వల్ల ఎంతో మంది పేదలు తమకు ఉన్న సమస్యలను ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా తెలుసుకుంటున్నారని కల్లూరు మండలం సల్కాపురం గ్రామ సర్పంచ్ బి మద్దిలెట్టి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం సల్కాపురంలో శ్రావణి ఐ కేర్ సెంటర్ వైద్యులు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. శ్రావణి ఐ కేర్ సెంటర్ కర్నూలు వారు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో మా గ్రామ ప్రజలు ఎంతో మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ఈ వైద్య శిబిరం వల్ల సుదూర ప్రాంతాలకు సిటీకి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించుకోలేని చాలా మంది ప్రజలు ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. అలాగే ఇక్కడ ఉచిత కంటి వైద్య పరీక్షలతో పాటు కంటికి చుక్కల మందులు ఉచితంగా ఇవ్వడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ వైద్య శిబిరం వల్ల మా గ్రామ ప్రజలకు ఎంత ఊరట లభించిందని ఆయన తెలిపారు. స్థానిక నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాలలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వలన పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రావణి ఐ కేర్ సెంటర్ కర్నూలు వైద్యులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మాలాంటి హాస్పిటల్ వారు గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గ్రామాల ప్రజలు ఇలాంటి వైద్యం చేయించుకోవాలంటే వారి సమయంతో పాటు డబ్బు కూడా ఖర్చు అవుతుంది. అయితే మా ఉచిత వైద్య శిబిరాల వల్ల వారికి ఎంతో ఉపయోగం ఉంటుందని, వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఉచిత మందులు కూడా లభిస్తాయని ఆయన తెలిపారు. అలాగే ఈ ఉచిత వైద్య శిబిరానికి ఇక్కడ సహాయ సహకారాలు అందించిన సర్పంచ్ మద్దిలెట్టికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శేఖర్, దస్తగిరి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కల్లూరు మండలం సల్కాపురం గ్రామం. నా పేరు బి మద్దిలెట్టి. నేను సల్కాపురం గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నా. మా గ్రామానికి ఫ్రీ ఐ క్యాంపు పెట్టడానికి వచ్చినారు. ఏ క్యాంప్ అంటే శ్రావణి ఐ కేర్ అనే ఫ్రీ క్యాంప్ పెట్టినారు. ప్రజలు ఉచితంగానే సర్వీస్ చేసుకుంటున్నారు. కళ్ళని చూపించుకోవడము, వాళ్ళకి కావాల్సిన తక్కువ ధరలో ఐ గ్లాస్ ఇస్తున్నారు, మెడిసిన్ ఫ్రీగానే ఇస్తున్నారు, తర్వాత డ్రాప్స్ ఫ్రీగానే ఇస్తున్నారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా ఐ కంటిలో ఏదైనా ఉంటే కూడా వాళ్ళు కూడా శస్త్రచికిత్స చేస్తామని మనకు డాక్టర్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు
కాబట్టి ఇట్లాంటి క్యాంపులు పెట్టడం వల్ల మా ఊర్లో చాలా మంది లబ్ధి చేకూర్చున్నారు. అంటే ఎందుకంటే ఆర్థికంగా ఎన్నికబడినట్లు కానీ తర్వాత పౌరులు అంటే నడవడానికి వీలు లేనట్టు కానీ కూడా ఊరికి వచ్చి చూడడం వల్ల చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు. అంటే వృద్ధులైతేనే తర్వాత వికలాంగులైతేనే కళ్ళు కనపడని వాళ్ళు లేక అవస్థలకు గురవుతున్నారు అనమాట. రోడ్డు దాటనేక కానీ ట్రాఫిక్ ఎక్కువ సమయం ట్రాఫిక్ ఉండడం కానీ అట్లా ఉండడం వల్ల మా విలేజ్ కి వచ్చి ఐకేర్ క్యాంపు పెట్టడం చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు మన వృద్ధులలో. నా పేరు చిన్నగర్ స్వామి, ఎన్నికల వార్డు మెంబరు. మా సంతాప గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఇది శ్రావణి ఐకేర్ జరుగుతున్నది. దీనివల్ల ప్రజలకి, ముసలిళ్ళకి, వాళ్ళకి మనకి ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఇంకా ప్రజలు వచ్చి ఇంకా కొంచెం ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. మీడియా మిత్రులకు నమస్కారం అండి. యాక్చువల్ గా మనం ఇక్కడ చేసిన ఈ కార్యక్రమం చాలా మంచిది. ఎందుకంటే మనం ఏ హాస్పిటల్ అయినా ఎంత ఎక్విప్మెంట్స్ తోటి ఉచిత సర్వీసులు ఇక్కడ ఇవ్వాలని చాలా తక్కువ చూస్తుంటాం. సో ఈ అవకాశాన్ని గ్రామాల్లో ఉన్న అందరూ కూడా ఉపయోగించుకోవాలా. ఎందుకనంటే మనం చేసే ఈ ప్రతి ఒక్క సర్వీసు మీకు ఉపయోగపడేది. అన్ని ఉచితంగా అన్ని చెకప్లు ఇక్కడ జరుగుతాయి. మామూలుగా ఇప్పుడు ఒక పేషెంట్ ఇక్కడ నుంచి ఒక టౌన్ వెళ్ళి చూపించుకోవాలంటే వాళ్ళకి సమయం వేస్ట్, అలాగే వాళ్ళ పని కూడా ఏదో మానుకుని వెళ్ళాలి, అక్కడ వెయిటింగ్ కూడా చేయాలి. అవన్నీ లేకుండా నీ ఊర్లోనే నీ గ్రామంలోనే అన్ని ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి మీరు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాము. అలాగే సర్పంచ్ గారు మాకు చాలా చేశారు. సో ఇలా మీ సపోర్ట్ కూడా ఉండాలి, ఊరు గ్రామ పెద్దల సపోర్ట్ కూడా మాకు ఎప్పుడెప్పుడు ఇస్తూ ఉంటే ఇలా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం.